बोलो जय शिवाजी। भारत माता की చాలా చాలా ధన్యవాదాలు అన్న, ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశంలో ఒకసారి మనం మన తల్లికి ఇంకొంచెం గట్టిగా చేయగొట్టుకుందాం. కొట్టుకుందాం. భారత్ మాతా కీ. బాగున్నది. అయితే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే కొడుతున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు మా మీద లైట్ లేదు కదా మేము కొట్టకున్నా సరే అనుకుంటున్నారేమో, కొడతలేరు. నాన్న పిల్లలు మీరు కూడా కొట్టాలి. ఎందుకు కొట్టానో చెప్తా నేను. భారత మాత అంటే ఎవరో కాదు, మన తల్లి. ఆ తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటే ఈరోజు మనం అంత జాగ్రత్తగా ఉంటాం, అంత మంచిగా ఉంటాం. ఈరోజు ఈ ఊర్లో ఇంతమంది ఇడ కూర్చొని ప్రశాంతంగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని స్థాపించుకుంటున్నాం అంటే, ఒకసారి మీరు పొద్దుగాల లేస్తే రాత్రి 100 దాకా వార్తలు కనబడుతూనే ఉన్నది. ఆ దేశముడు దాని మీదకి వచ్చి బాంబు వేసిండు, ఈ దేశముడు దీని మీద వేసిండు, అక్కడ ఆత్మాహుతి జరిగింది, ఇక్కడ 10 మంది వచ్చిర్రు, ఆడ 100 మంది వచ్చిర్రు, వీళ్ళేమో బయటకు వద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు రానిత్తలేరు, వాటలలో చస్తున్నారు. ఇంత జరుగుతున్నా దాదాపుగా అందరూ అంటా ఉన్నారు, విశ్లేషకులు అందరూ, 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు, ఇది అంత పెద్దగా జరుగుతున్నది, ఏ దేశం చల్లగా లేదు, ప్రతి దేశం కొట్టుకొని వస్తున్నది, తనగా వస్తా ఉన్నది, బాంబులు వేస్తా ఉన్నారు బాగా అని. ఈడేం కనబడుతున్నది? భారతదేశం ఎట్లా ఉన్నది ఈరోజు? మన ఊర్లో మనం ఎట్లున్నామే? ప్రశాంతంగా ఉన్నాం. ఆడ జాతర జరుగుతున్నది, అయ్యగారికి ఊరేగింపు జరుగుతున్నది, ఈడ ఛత్రపతి శివాజీ మహారాజు నెలకొంటున్నాడు. ఇక్కడ ఇంతమంది మనం చాలా ప్రశాంతంగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారో మనం విందాం అని కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం? ఈ తల్లి చల్లగా ఉన్నది కాబట్టి. ఆ తల్లి చల్లగా ఉన్నంత కాలమే మనం బ్రతుకు ఉంటాం ఈ దేశంలో. మన బ్రతుకు కోసం మన తల్లికి మనం జై కొట్టాలి, జయాన్ని అందజేయాలి. భారత్ మాతా కీ. ఇంకొక విషయం ఇక్కడ ఇంకోసారి కొట్టాలి. ఎందుకంటే భారత్ మాతాకి జై కొట్టేటప్పుడు నాకు అనిపించేది ఏంటి అంటే, ఖచ్చితంగా మన చేతులు లేవాలి అన్నా. నిజంగా కొన్ని వందల వేల సంవత్సరాలకెళ్ళి మనకు చేతులు లేపడం అనేది అలవాటు పోయింది అని అనుకుంటున్నారు, మనకు అది నేర్పిస్తున్నారు. అరే నాయన, మీ పూర్వీకులలో ఎవడు కూడా యుద్ధ వీరులు లేరు, క్షాత్రాన్ని చూసినోడు లేడు. ఎంతసేపు వాడెవడో వచ్చిండు మిమ్మల్ని ఓడగొట్టిండు, ఇంకోడు వచ్చిండు మిమ్మల్ని ఓడగొట్టిండు, మరోడు వచ్చిండు ఇంటికెళ్ళి వాడు ఓడగొట్టిండని చెప్తున్నారు. కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజుల గురించి ఎంతమంది చెప్పారన్న మనం చిన్నప్పటి నుంచి? పోనీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజు గురించి ఎంతమంది చెప్పారో? మొన్న ఆయన ఎవరో వచ్చి పాపం ధైర్యంగా సినిమా తీస్తే మళ్ళీ ఆ సినిమా కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, వీళ్ళు సినిమాలు తీసి అని మాట్లాడతారు ఈయన కొడుకులు. ఆ సినిమా వచ్చేదాకా మళ్ళీ ఎంతమందికి తెలుసు? మన వీరుల గురించి మనకు తెలియదు. మన వీరుల గురించి మనకు తెలియకుండా చేశారు, మన చరిత్రని మనకు తెలియకుండా చేశారు. ఎందుకు అలా చరిత్రను తెలియకుండా చేశారు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? అరే మా కుటుంబంలో, మా దేశంలో యుద్ధం చేసినోడు ఎవరు లేడు, కత్తి పట్టినోడు ఎవరు లేడు, కత్తి లేకున్నా అట్లీస్ట్ గొంతు పైకి లేపినోడు ఎవరు లేడు. ఎంతసేపు మా దేశం మీదకి ఎవరో వచ్చిండో దండెత్తిండో, మమ్మల్ని బానిసలుగా చూసిండ్రు, మేము బానిసలము అని నమ్మించే ప్రయత్నాలు చేశారు మన మీద. కానీ ఈ రోజు కూడా మనం బానిసలము కాదు. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈ ఊర్లో ఇంతమంది ఎదుగుతున్న ఈ సుందరాన్ని పెట్టుకొని ఇక్కడ గట్టిగా నిలబడి ఒక్కసారి భారత్ మాతా కీ అనంగానే చేయి కొడుతున్నాము అంటే మనం బానిసలము కాదు, బానిసలకు పుట్టలేదు. బానిసలకు పుట్టుంటే ఈరోజు భారత మాతాకి చేయి మనం కొట్టకపోతుండే, నుదుటిన బొట్టు పెట్టుకోకపోతుండే. ఎందుకంటే ఒకానో కాలంలో నీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే నిన్ను చంపుతాము అని బెదిరించారు. నువ్వు మతం మారకుంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకుపోయి ఏదంటే అది చేస్తాము అని మాట్లాడారు.
మన ఇళ్ళల్లో ఆడవాళ్ళని తీసుకుపోయి, అమ్మా మీరందరూ వింటున్నారు, వినాలి, మీ కూతుర్లకు మీ కొడుకులకు చెప్పాలి ఈ కథ. ఎందుకంటే మీకు తెలియంది కాదు, మిగిలిన దేశం అంతా ఒకటి, మన తెలంగాణ ఏ సర్కారు ఉండే, మా దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చినా మనకు స్వతంత్రం రాలే. స్వతంత్రం రాక ఈరోజు బతుకమ్మ పండుగలు మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ బతుకమ్మ పండుగలను మన ఆడోళ్లను పట్టలిప్పించి ఆడిపించారు నా కొడుకులు. ఎందుకు? మనం హిందువులమైనం కాబట్టి. అట్లా ఆడిపించినా కూడా ఏ ఒక్క మహిళా స్త్రీ, ఏ ఒక్క తల్లికి నేను మతం మారుతా అనలే. కావాలంటే నా ప్రాణ త్యాగం చేస్తా అన్నది, ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసింది. అటువంటి తల్లులకు పుట్టిన భూమి ఇది, అటువంటి తల్లులకు పుట్టినాం మనం. ఏ ఒక్క తండ్రి కూడా, ఈ రోజు మనకు తెలిసినటువంటి నాయకులు కొంతమంది, మనకు తెలిసినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరు అంటే 1, 2, 3, 4, 5, 6, 7 దాకా మహా అంటే చెప్తాం కావచ్చు. 8వ పేరు అంటే మనకు అటు ఇటు చూడాలి. ఇక 10 దాటిందా, 10 మంది పోరాడితే మనకు దేశానికి స్వతంత్రం వచ్చింది అనే కాడికి వచ్చినాం మనం. మరి మన భారతదేశం, మన సైంధవ ధర్మం, సనాతన ధర్మం ఈ రోజు ఇట్లా ప్రజ్వరిల్లుతున్నది ఈ దేశంలో అంటే ఎవరు లేకనా, ఎవరు మాట్లాడకనా, ఎవరు పోరాడకనా, ఎవరు ప్రాణాలు తీసుకోకనా. ప్రాణాలు తీసుకుంటే కాదు, ప్రాణాలు తీసిర్రు ఎంతో మంది. మనం ఎవడెవడైతే నా దేశం మీదకి, నా ధర్మం మీదకి వస్తాడో, ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్కడు కాదన్నా, ఒక్కడు కాదు. ఆ మహారాజ్ ఆ స్థితిలో ఉన్నాడంటే ఆ మహారాజుకు ఎంతమంది సైన్యం. ఏ ఒక్క సైన్యం పేరు కోసం కాదు, పేరు కాంక్ష కాదు, పోని ఆస్తులు సంపాదించుకుంటామని కాదు. ప్రాణం పోయిన తర్వాత ఏ ఆస్తి ఏం చేస్తుంది, కానీ నా తర్వాత తరాలకు ఈ ధర్మాన్ని నేను అందజేయాలి. మరి ఏమున్నదిరా నాయన, ప్రాణం కంటే మించిందా ఈ ధర్మం? అంతమంది తల్లులు చచ్చిర్రు, అంతమంది తండ్రులు చచ్చిర్రు, కేవలం వాళ్ళ పిల్లలకి ఈ ధర్మాన్ని అందజేయాలి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసి ఈ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటది, ఈ దేశం బాగుంటేనే ఈ దేశంలో పుట్టబోయే నా కొడుకులు కావచ్చు, నా కూతురు కావచ్చు, నా మనవళ్ళు కావచ్చు, మనవరాలు కావచ్చు సుఖంగా బ్రతుకుతారు అని. ఈ రోజు మనం చూస్తున్న మన దేశంలోనే ఎన్ని అల్ల కల్లోలాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎప్పుడో కాదు 1990లో పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మన దేశంలోని, మన రాష్ట్రాల నుంచి హిందువులను తరిమి కొట్టిరు, తరిమి ఇప్పటికీ కొడుతున్నారు. మన పక్క రాష్ట్రాల నుండి, బెంగాల్ నుంచి కొడుతున్నారు, పారిపోతున్నారు హిందువులు. ఎందుకు జరుగుతున్నది? మన వీరుల చరిత్రలో మనకు తెలియదు. అరే నిలబడాలి, గెలవాలి అంటే చరిత్ర తెలుసుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి మనందరం మాట్లాడుతూ ఉంటాం. బుక్కుడి చరిత్రలో నాయన దాంట్లో ఏం పాడవుతుంది? చరిత్ర తెలుసుకుని నువ్వేమన్నా మారుస్తావా, పీక్తావా, పడగొడతావా? చరిత్ర తెలుసుకుంటే మార్చలేము, కానీ చరిత్రని మరొకసారి పునరావృతం కాకుండా మనం చేయగలుగుతాం. అట్లా చేయాలంటే మన అసలైన చరిత్ర మనకు తెలవాలి, మన వీరుల గురించి మనకు తెలవాలి. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, అట్లాంటి వీరులు ఎంతో మంది ఉన్నారు, మన ఇండ్లల్లో ఉన్నారు. ఆ రోజు మన తాత ముత్తాతలను మీరు మతం మారితే మీకు ఏదంటే అది ఇస్తాము, మతం మారకపోతే చంపుతాము అన్న, నా ప్రాణం కంటే నా ధర్మమే ముఖ్యమని వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజుకు ఇప్పటికీ మనం హిందువులుగా ఇక్కడ పుట్టి బ్రతకగలుగుతున్నాం అన్న. ఈ రోజు బ్రతుకుడు పెద్ద విషయం కాదు, ఈ రోజు బ్రతుకుడు పెద్ద విషయం కాదు. ఏమున్నది? ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నది. జై శ్రీరామ్ అంటే రెస్పెక్ట్ కూడా వస్తున్నది. మొహాన బొట్టు పెట్టుకుంటే మొన్న దాకా 15-20 ఏళ్ళ కింద దాకా మొహాన బొట్టు పెట్టుకుంటే జోకర్ బఫూన్ గానే చూసినట్టు చూస్తుండే. మీ బొట్టు నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నది అన్న, మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నా. మీ బొట్టు చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ బొట్టు పెట్టుకోవడానికి భయపడుతుండే, మనమే భయపడుతుండే, ఎవరో కాదు. మన చిన్నప్పుడు కూడా మనల్ని కూడా జోకర్ లెక్క చూస్తుండే. కానీ ఈ రోజు మారింది, మారుతున్నది సమాజం. ఇంకా చాలా మారాల్సింది ఉన్నది. కేవలం వేషం మాత్రమే కాదు, మనలో నిద్రాణమై ఉన్నటువంటి క్షాత్ర ధర్మం కూడా బయటకు లేవాలి, బయటకు రావాలి. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు, ఇది ఒక చిన్న నాకు గుర్తుకొచ్చింది. అన్న చాలా విషయాలు చెప్పారు, నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. అవన్నీ ఈ తరానికి తెలియాలి, ఈ తరానికి కాదు మన తర్వాత తరాలకు కూడా తెలియాలి ఏం చేసిర్రు వాళ్ళు. చిన్న చిన్న విషయాలకు మనం భయపడుతున్నాం. ఆయన ఒక్కడే ముందుకు వచ్చిండు, ఆయనతోటి సైన్యం నిలబడ్డది. ఎప్పుడైనా సరే ఒకడు ముందుకు వచ్చినప్పుడు మన దగ్గర కూడా ఖచ్చితంగా అందరూ వస్తారు. 2 నెలల్లో శివాజీ మహారాజ్ విగ్రహం అంత పెద్దది కట్టుకుంటే చిన్న విషయమా? చిన్న విషయమా?
ఒక్కసారి వాళ్ళకి మనం చప్పట్లు కొట్టాలి, వాళ్ళందరికి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా కొట్టాలి. నా చేతిలో మైక్ ఉన్నది కాబట్టి నేను కొట్టలేకపోతున్నా. అమ్మ మీరు ఖచ్చితంగా కొట్టాలి. తల్లులు మీరు చప్పట్లు కొడితే ఆశీర్వదించినట్టు, అందుకోసం ఖచ్చితంగా కొట్టాలి. అయితే శ్రీశైలం దగ్గరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిందని కూడా మనకు చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నారు నేను, కొంతమంది ఉన్నారు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీశైలం ఎక్కడ ఉంటుందో తెలుసా పోనీ? అది అందరికీ తెలుసు, అదృష్టం. అయితే ఆ శ్రీశైలానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఆయనకు కూడా ఏమనిపించిందంటే యుద్ధాలు చేసి 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 ఇక చాలు, ఏం చేస్తాం, ఎంతసేపు చంపుతాం అనిపించి అమ్మవారి దగ్గర కూర్చున్నాడట ఆయన. ఆ విషయం నాకు చెప్పాలనిపిస్తుంది, ఎందుకో మీ అందరిని చూస్తుంటే. ఎందుకంటే మీ లోపల ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటిది మనకు కూడా ఏదో రోజు వస్తుంది. అవి వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. తల్లి దగ్గర కూర్చున్నాడట, మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మ జగదాంబ, చేసిన యుద్ధం చేస్తూనే ఉన్నా, నిరంతరాయంగా కొడుతున్నా, చంపుతున్నా, కానీ అయిపోయిందమ్మా. నువ్వు నాకు ఇచ్చిన జన్మ ఇందుకేనా? నాకు నీ ముందర ఒక అద్భుతమైనటువంటి పండును పెట్టి నైవేద్యంగా నీకు చేయాలనిపిస్తా ఉన్నది అని చెప్పి ఆ సైన్యాన్ని అడిగిండట, వాళ్ళ సేనాధిపతులను అడిగిండు. రాజ్యంలో అక్కడికి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి అంటే వాళ్ళు ఏదేదో చెప్పారు. ఆయనకి ఏది నచ్చలే, అంతకు మించి విలువైంది పెట్టాలి తల్లికి, ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి జన్మ నాకు ఇచ్చింది అని చెప్పి ఆ అమ్మ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని చేతిలో తలవారు పట్టుకొని, అమ్మా నాతో అయితలేదు తల్లి, ఇక ఇంత అద్భుతమైనటువంటి జన్మనిచ్చిన నీకు నేను ప్రపంచంలో ఏం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది సరికాదు. ఈ యుద్ధాలు కూడా నా వల్ల అయితలేవు, ఇక చాలు అనుకుంటున్నా. నేను నా తల పండును నరికి నీ పాదాల కింద పెడతా తల్లి, దాన్ని నువ్వు నైవేద్యంగా స్వీకరించు అన్నాడట. అనగానే ఆ తల్లి ఆ స్వామికి ప్రత్యక్షమై, నాయనా నువ్వు పుట్టింది ఈ రాజ్యంలో, పెరిగింది ఈ రాజ్యాన్ని రక్షించుకోవడానికి, అక్రమార్కుల తలలు నరకడానికి, కానీ నీ తలకాయ కోసం కాదురా బాబు అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని ఇచ్చింది ఆ తల్లి. ఎక్కడిచ్చింది? ఇదంతా ఎక్కడ జరిగింది? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం. దాని గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో సందర్భాల్లో ఇక్కడ నుంచి అక్కడికి పోతాం, ఆ శివయ్యని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. కానీ ఒక మహారాజు ఇక్కడికి వచ్చిందని మనకు తెలియదు. ఆ మహారాజుకి ఆ తల్లి ఖడ్గం ఇచ్చింది అనే విషయం మనకు తెలియదు. ఆ ఖడ్గం ఎందుకు ఇచ్చింది? శత్రువుల తలలు తెగ నరకుమని ఇచ్చింది అనే విషయం మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎక్కడ ఆగిపోతున్నాం మనం? ఏం తెలుసుకోవాలి మనం? అనిపిస్తలేదన్న ఇప్పుడు చెప్తుంటే, అరే ఇది తెలియదు నాకు అని. 200 కిలోమీటర్లు జరిగినటువంటి ఈ విషయం మనకు తెలియదంటే ఇక మాట్లాడుతూ ఉంటారు చాలా మంది వచ్చేసి. మొన్న నేను కార్యక్రమానికి పోతే అక్కడ మా శ్రీరామచంద్ర ప్రభువు గురించి మాట్లాడతా అని మైక్ తీసుకోమని, నువ్వు ఇక్కడికి మత విద్వేషాలు ఏ నీకు వచ్చిన వాడిని కింద నుంచి ఒకటి నిలబడ్డాడు. అరే నువ్వు కూర్చొని ఆయన ఖచ్చితంగా నీకోసమే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా నా రామయ్య గురించి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి మాట్లాడినా. మొత్తం అయిపోయి నాకు సపోర్ట్ కొట్టాడు. ఏం మాట్లాడినా? మత విద్వేషం కాదు ఇది, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బ్రతుకుదామా మనం మన దేశంలో? ఇంత రవీందర్ భాయ్ మాట్లాడిండు, దర్గాలు తీసేరి అనగానే ఆయన కూడా ఒక మతోన్మాద అయిపోయాడు. నేను దేశం ధర్మం అని మాట్లాడినాక నేను మతోన్మాదినైనా. ఈ రోజు మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంత వైభవంగా చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దుగాల మీరు మతోన్మాదులు అవుతారు. ఏంది మతోన్మాదం ఏంటిది అసలు? ఇక్కడ నాకు అర్థం కాదు. అసలు దర్గా అంటే ఏంటిది ఎంతమంది తెలిసిందా? ఏందయ్యా దర్గా అంటే? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టిర్రు? ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నది? వేములవాడకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నది? గద్వాల్ ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నది? గద్వాల్ అమ్మవారికి శక్తిపీఠాలల్లా మీరొచ్చి దర్గాలు పెట్టుకొని కూర్చొని కబ్జా చేసుకుంటా మొత్తం మా మీద బ్రతుక్కుంటా పోని మనం అటు రెస్పెక్ట్ ఇచ్చినాం పోనీ అనుకున్నాం. అరే నువ్వు అట్లా అనుకుంటున్నావా? శ్రీరామచంద్రమూర్తి దేవాలయం కట్టుకొని 500 సంవత్సరాలు పట్టిందిరా నాయ నా దేశంలో, నాకు నా రాముణ్ణి.
మరి నేను పోనీ అనుకున్నప్పుడు నువ్వు ఏ రోజున పోనీ అనుకున్నావు? ఈ 500 సంవత్సరాలల్లా అనుకోలే. నువ్వు అనుకోవు. ఇప్పుడు కూడా వాడు వచ్చి మళ్ళీ బాపురి అక్కడనే కడతా అంటాడు. ఏం చేయాలి వాడిని మనం? కట్టుకోతా మళ్ళీ రాముని గుడికి కూలగొడతామని చెప్తామా మనం? ఏడ బ్రతుకుతున్నామన్నా మనం? ఏ సమాజంలో బ్రతుకుతున్నాం? ఈ రోజు మన గురించి అంటే మన అస్తిత్వానికి మూలమే శ్రీరామచంద్రుడు. ఆయన పుట్టిన ప్రదేశంలో ఆయన ఒక గుడి కట్టుకోనికి 500 సంవత్సరాలు కొన్ని లక్షల మంది సస్తే అయింది. ఏదున్నా కూడా అంటే మామూలుగా అన్న నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. నేను నా ఇంటి నుంచి నీ ఇంటికి రావాలి, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలి. ఈ నుంచి 6 దాకా నడుచుకుంటానో, బండి మీదనో, కార్లను, లేకపోతే దూరంగా ఉంటే ట్రైన్లను, ఎంతకంటే నా దగ్గర పైసలు ఉంటే విమానంలోనో రావాలి. అట్లే నువ్వు నీ దగ్గర నుంచి నా దగ్గర రావాలన్నా గట్లనే రావాలి. నువ్వు రావు. నువ్వు అట్లీస్ట్ ముట్టి కింద పెట్టవు, ఏది బెడ్ మీదకి వెళ్ళి. నేను మాత్రం ప్రతిసారి నీ ఇంటికి వస్తూ పోతా అంటే ఎన్నిసార్లు వస్తాం, ఎన్నిసార్లు పోతాం, ఎన్నిసార్లు తిరుగుతాం. ఏదో రోజు చిరా కాదా నాకు? అరే నాయన, నువ్వు మాట్లాడుతా ఉన్నావు నిజంగా. ఈ దేశం ఏది 400 ఆయన అంటాడు. ఓవైసీ సార్ వచ్చి మాట్లాడుతా ఉన్నాడు మొన్న. వేములవాడ దర్గా పోయింది అనగానే 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది, 700 సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఏడుకెళ్ళి తీసేస్తారు, ఇది మా వక్ఫ్ ఆస్తి అని. అరే ఒక్కసారి చరిత్ర గురించే మాట్లాడితే నేను చెప్తున్నా, 1500 సంవత్సరాల క్రితం నీ చరిత్ర ఏంటిది? 2000 సంవత్సరాల క్రితం నీ చరిత్ర ఏంటిది? మీ తాత ముత్తాతల పేర్లు ఏంటిది? వాళ్ళు ఏం చేసారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం ఈరోజు ఏమైందన్న దాదాపుగా 60,000 దేవాలయాలు, 90,000 దేవాలయాలు మనం మాట్లాడుతున్నాం. కేవలం మనం అడుగుతున్నది 4 దేవాలయాల గురించి. దానికై నా కొడుకులు చరిత్ర అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మిగిలినటువంటి ఈ రోజు ఏ మసీదు కూలగొట్టినా ఏం కనబడుతున్నది? కింద దేవాలయాలు కనబడుతున్నాయి, శివాలయాలు కనబడుతున్నాయి. అడుగుతున్నామా? ఒక్కసారి చరిత్ర చూద్దామే. ఓవైసీ కాక కూర్చో అని మాట్లాడుతున్నామా మనం? పోరా నాయన, బతుకుర్రి అంటున్నాం. కానీ ఎక్కడి దాకా బతుకుర్రి? నా బ్రతుక్కు చెప్పుర్రి. మీరు చెప్పాలి, నేను కాదు. ఎక్కడి దాకా నా బ్రతుక్కి అడ్డు రాని దాకానే. కానీ ఇప్పుడు అడ్డొస్తున్నారు. అందుకోసమే నాకు నిజంగా ఈరోజు ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఏ కులం అని కాదు, ప్రతి కులం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గడప లోపలే ఇంతకుముందు అన్న చెప్పిండు, అది మనకు కావాలన్నా. ఈ రోజు ఇప్పటికీ మనం కులం అని, పార్టీ అని తన్నుకు వస్తా ఉంటే రేపటి నాడు అప్పుడు నీ పార్టీ బొమ్మలు మాత్రమే కనబడతాయి. అరే పలానా ఓరు నా కులమోరు ఉండినట, 4-5 తరాల క్రితం మా తాత బొట్టు పెట్టుకుంటున్నట, బొట్టంట్లకి ఇట్లా ఉంటదట అని మాట్లాడుకుంటారు. ఎవరి కోసమైతే నువ్వు ఆస్తులు సంపాదించి పక్కన పెడుతున్నావో, ఎవరి కోసమైతే బీరువాళ్ళు నింపుతున్నావో, వాడు బ్రతుకుడు కూడా కష్టమవుతుంది నువ్వు బాగలేకపోతే. నిజంగా చెప్తున్నా, అన్న ఇంతకుముందు వ్యాఖ్యాత చాలా అద్భుతంగా మాట్లాడారు. ఫస్ట్ ఒక మాట చెప్పారు. అన్న మల్లేష్ అన్న కదా మీ పేరు, క్షమించాలి తప్పైతే. మల్లేష్ అన్న ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. వారు ఒక మాట మాట్లాడారు. ఫస్ట్ మైక్ పట్టుకోమని. ఏంటది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఎవడు చెప్తున్నాడయ్యా? ఎవడు చెప్పిండు? ప్రపంచానికి ఎవరు నేర్పిండు? కేవలం మనుషులు మాత్రమే కాదు. సనాతన ధర్మం అంటే ప్రతి పుట్టలో చూస్తాం, గాలిలో చూస్తాం, నీళ్ళలో చూస్తాం, ఆకాశంలో చూస్తాం. పంచభూతాలే కాదు, ప్రతి ప్రాణిలో మనం దైవాన్ని చూస్తాం. ఈరోజు నా కొడుకులు వచ్చి మాట్లాడతారు, మీరు విగ్రహాలలో దేవుళ్ళని చూస్తారు, ఆ విగ్రహాలు సైతాన్లు అంటారు. అరే విగ్రహాలని కాదు నాయన, మీరు ప్రతి దాంట్లో భగవంతుని చూస్తాం కాబట్టి మీరు ఇంకా బ్రతుకున్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మీకు పొందలు పెడుతుండే ఇక్కడ. ఎందుకంటే మాకు అంత ఇచ్చిండు ఆ భగవంతుడు. ఆ ధర్మం మా రక్తంలో ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, మనతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. కానీ సమాజం మారుతున్నది, మారాల్సినటువంటి అవసరం వచ్చింది. మన అస్తిత్వానికే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం లేవకపోతే, మాట్లాడకపోతే, బయటకు రాకపోతే ఎందుకన్నా మన జీవితాలు? అందుకోసం నిజంగా చెప్తున్నా, మీ అందరికి చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ పెట్టిండ్రు అంటే కేవలం బొమ్మ కాదది, మన ఆత్మ గౌరవం. నిజంగా చెప్తున్నా, ఆయన గురించి చెప్పకుండా కొన్ని తరాలు మింగేసారు. కానీ ఈ రోజు ఆయన గురించి ఏంది అన్న చెప్తున్నాడు. ఇంతకుముందు సైన్యం లేదు, డబ్బు లేదు, ఒక్కటే ఉన్నది ఆశ. వాని జెండా పీకి పడేయాలి అని పీకి పడేసి. ఈరోజు మన దగ్గర మనం అనుకుంటా ఉన్నాం,
ఏం లేదు, ఎట్లా నేను ఒక్కరిని ఎట్లా ముందుకు రావాలి, ఎట్లొక్కరిని ముందుకు రావాలి. నాకు తెలిసి మీ అందరూ ఒకటేసారి కూర్చొని 40 మందికి ఆలోచన వచ్చిందా ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ కడదామని? ఎవరికో ఒక్కడికే వస్తుంది. దాని నుంచి అందరు వస్తారు. ఈరోజు ఊరు కూర్చున్నది ఇక్కడ. ఆ ఒక్క మాట చాలు అందరిని కలపడానికి. అట్లా కలిపిర్రు, అట్లా కలుపుకోవాలి, అట్లా కలుపుకొని మనం ముందుకు పోవాలి మన భావి తరాల కోసం. కళ్ళ ముందు మనకు కనబడుతున్నా కూడా మనం ఇంకా చేవుగా చచ్చినట్టే ఇంట్లోనే కూర్చుంటాము అంటే రేపటి నాటి నీ దగ్గరికి ఎవరు రాడు. ఆలోచించారు. గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు హిందువులను తరిమి కొడుతున్నారు, ఎక్కడి నుంచి కొడుతున్నారు, ఎవరు ఎక్కువైతే కొడుతున్నారు? అవి కావద్దంటే ఏం చేయాలి? మనం కొట్టాల్సిన అవసరం లేదన్నా, ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. అందరం కలిసి గట్టిగా ఒక్కసారి అని కొడితే చాలు. ఆ భారత్ మాతాకి జై కొట్టుట్లో మాత్రం అసలు మొహమాట పడకుర్రి. అందరం కలిసి ఉందాం ఆ విషయంలో. ఈ తల్లి కోసం అందరం కలిసి ఉందాం. పార్టీ వేరు, నాయకుడు వేరు, కులము వేరు, చివరికి హీరోల పేరు మీద కూడా కొట్టుకొస్తున్నాం మనం. ఎక్కడికి దిగజారుతున్నాం మనం? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనమే ఇట్లుంటే మన తర్వాత వచ్చే పిల్లలు ఎట్లుంటారు? ఖచ్చితంగా మనం ఇవన్నీ గమనించుకొని ముందుకు పోవాలి. ముందుకు పోతున్నటువంటి వ్యక్తులే ఇక్కడ నాకు అందరు కనిపిస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది నన్ను ఇక్కడికి పిలిచినందుకు ప్రత్యేకంగా. మరొకసారి ఇంతకుముందు పాట నాకు సర్ప్రైజ్ గా పాట ప్లే చేసిర్రు. ఆ పాటలో నిజంగా పాట ప్లే చేసినందుకు ఒక విషయం చెప్పాలి నేను. ఆ పాటలు ఏమన్నామంటే, మనం రోహింగ్యా ఎవడు రా పిల్లనిచ్చిన అల్లుడా, ఐందవ వీరుడా, అభినవ ధృతరాష్ట్రుడా. రోహింగ్యా అంటే ఎవడు? అసలు దేశంలో అక్రమంగా చొరబడి లోపలికి వచ్చిన కొడుకులకు మనం ఏం చేస్తా ఉన్నాం? అరే అన్న ఒక్క విషయం చెప్తా, మీరే లాజిక్ కాదా చెప్పుర్రి. లాజిక్ ఉంటే చెప్పుర్రి, కాదు అంటే నేను మార్చుకుంటాను నా మాట. మొన్న పాకిస్తాన్ భారతదేశం మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ తొక్కుతూ ఓడిపోయింది కాబట్టి చాలా మంది నోళ్లు బయటకు లేవాలి మన దేశంలో. ఒకవేళ భారత్ గెలిచినా కూడా పటాకులు వెలుస్తారో వెలువరో, కానీ పాకిస్తాన్ గెలిస్తే మాత్రం అక్కడక్కడ పటాకులు వెళ్తా ఉంటాయి. చూసిరా మీరు ఎప్పుడన్నా వార్తలలో? హైదరాబాద్ మస్తు వెళ్తాయి. హైదరాబాద్ కాకుండా కూడా మన దేశంలో చాలా ప్లేస్లలో పాకిస్తాన్కి అభిమానులు ఉంటారు. నా కొడుకులు అదేందో అర్థం కాదు నాకు కొంతమంది. అయితే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన వాళ్ళకే ఈ దేశం మీద ప్రేమ లేనప్పుడు, ఎక్కడనో వేరే దేశం నుంచి అక్రమంగా ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకు ఈ దేశం మీద ప్రేమ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అన్న సమాధానం చెప్తే అనుకుంటున్నారా? అంటే ఈ రోహింగ్యాలు అనేటోళ్ళను వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్రమ చొరబాటుదారులు, శరణార్థులు అనే పేర్లతోటి మన వాళ్ళు కూర్చోబెట్టి మేపుతా ఉన్నారు. మామూలుగా లెక్కల ప్రకారం 8,000 ఉన్నారంటారు, 10,000 ఉన్నారంటారు. ఒక్కసారి మన లోపల పోతే తెలుస్తున్నది అంటే లక్షలల్లో ఉన్నారు మన దేశంలో. మన ప్రతి ఊర్లో ఉంటారు నాకు తెలిసి ఖచ్చితంగా. భాగ్యనగర్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? అరే లేదు, భారతదేశం చాలా అద్భుతంగా ఉండాలి, పైకి ఎదగాలి, ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా నా సోదరీమణులు, వీళ్ళందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి, వీళ్ళ ఆస్తులు వీళ్ళ దగ్గరనే ఉండాలి, వీళ్ళ పిల్లలు వీళ్ళ దగ్గరనే ఉండాలి, వీళ్ళ ఆడపిల్లలు ముఖ్యంగా వీళ్ళ దగ్గరనే ఉండాలి, వీళ్ళలోనే పెళ్లి చేసుకోవాలి, మేము వాళ్ళ దగ్గరికి అస్సలు పోవద్దు అనుకొని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారా? లేదు, ఎట్లాగూ వచ్చినాం, 10 మంది ఉన్నాం, మనిషికి ఒక్కొక్క ఇంటిని మనం టార్గెట్ పెట్టుకుందాం, అయిన రోజు అవుతుంది అనుకుంటున్నా. ఎందుకు తరిమి కొట్టాలంటే ఇందుకోసం తరిమి కొట్టాలి. ఖచ్చితంగా శరణార్థులకు మనం సేవ చేస్తాం, మన ధర్మం మనకు అదే చెప్పింది. కానీ అక్రమంగా చొరబడి నీ అస్తిత్వానికి ముప్పు తెస్తున్నప్పుడు, నిన్ను చంపి నీ ఆస్తులు ఎత్తుకొని పోతాము అనుకున్నప్పుడు, నీ దేశం నాశనం అయితే నేను చూస్తా కల్లారా, నేను ఆనందపడతా అనుకుంటున్నప్పుడు, అట్లాంటి తరిమి కొట్టకుండా కూర్చోబెట్టి ఇంట్లో అల్లుని సాధినట్టు సాద్దామా? పంపాలి. ఈ పార్టీ ఆ పట్టం కాదన్నా, దయచేసి చెప్తున్నా, అందరూ కూడా ఈ విషయంలో ఒక్క కంఠమై మనం మాట్లాడాలి, మనం అడగాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు చాలా పనులు ఉంటాయన్న. ప్రజలు ఏది అడిగితే అంటే ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తే ఎంతసేపు రాజ్యాధికారం ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఆ రాజ్యాధికారం ఉండాలి అంటే
ప్రజలకు ఏం కావాలనో అది ఇవ్వాలి. ప్రజలకు ఏం కావాలనో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? ఏమి ఇస్తాము అంటే ప్రజలు ఓట్లు వేస్తారో వాళ్ళు అవే ఇస్తామంటారు. సో మనం ఏమి ఇస్తే ఓటేస్తాము అనే విషయంలో వాళ్ళ క్లారిటీ మనం తీసుకురావాలి. ప్రభుత్వాలంటే ఏం కాదు. ఎంతసేపు ప్రభుత్వాలు నిజంగా చెప్తున్నా కదా, ఎవరైనా సరే నా ఇంట్లో నా సీట్ నేను బాగుండాలని కోరుకుంటా. నేను ఎత్తి మీద కూర్చోవాలని అనుకుంటా. నేను దిగిపోవాలని ఎందుకు అనుకుంటా? నేను ఎత్తి మీద కూర్చోవడానికి వీళ్ళందరూ సహాయపడతారు అనుకుని నేను వాళ్ళకి సహాయపడతా. సో మనమందరం మనకేం కావాలనో క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ తెచ్చుకొని మనం అడిగే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఓటేసినామా 5 ఏళ్ళు కాంతి అనుకోకుండా మనం గుర్తు చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, నిజంగా చెప్తున్నా కదా, చాలా ప్రియారిటీస్ ఉంటాయి. ఒక్కసారి సీట్ మీదకి ఎక్కిన తర్వాత చాలా హామీలు ఉంటాయి, వాటిని లోటు బడ్జెట్లు ఉంటాయి. ఈ బడ్జెట్ ఏం చేయాలి, అక్కడ నుంచి దేవన్నా ఇక్కడ నుంచి దేవన్నా, ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల మనం చెప్పిన ముచ్చట కూడా సగం మర్చిపోతారు. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు. కానీ గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనదే. ఎందుకంటే మనం ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చినాం కాబట్టి ఆ గుర్తు చేసే బాధ్యత మీరందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి నేను కోరుకుంటూ, మీరు ఓటేసిర్రు అనే విషయాన్ని నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, వచ్చేసరి మళ్ళీ మీరు ఓటు వేయాలి అనే విషయం వాళ్ళకు మీరు గుర్తు చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశానికి మరొకసారి మీ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టుడు కాదు, పెట్టినందుకు ఆయన మనకు నింపినటువంటి, మనలో నింపినటువంటి స్ఫూర్తిని మన తరాలకు మనం నింపే ప్రయత్నం చేయాలి, చెప్పే ప్రయత్నం చేయాలి. తల్ల ఎక్కి ఎవరన్నాడు ఆయన? తల్ల ఎత్తుమన్నాడు. నీ లోపల ఏమున్నా సరే క్షాత్రం బయటకు తీసుకురమ్మన్నాడు. ఓడిపోవద్దన్నాడు. గెలుపే మన మార్గం కావాలి. ఎవరి మీద గెలుపు అనే విషయం నాకు మీకు మించినటువంటి క్లారిటీ ఇంకెవరికి లేదు. మీ దగ్గర చాలా అద్భుతమైన క్లారిటీ ఉంది, ఎవరి మీద గెలవాలి, ఎందుకు గెలవాలి అని. ఎందుకంటే అన్న గెలిచినోడు రాసిందే చరిత్ర అవుతుంది అన్న, అది గుర్తుపెట్టుకోరు. బలవంతుడు చెప్పిందే వాస్తవం అవుతుంది. బలంగా ఉన్నాడు అనుకోర్రి, ఓ ఇద్దరు తనక వస్తున్నారు, ఒక పక్క పిల్లగాడు వచ్చిండు, మీ ఇద్దరు కొట్టుకోకుర్రా అంటే వాళ్ళిద్దరు కలిసి వీరిదంటారు. లేదో బాడీ బిల్డర్ వచ్చిండు, మస్తున్నాడు చూడ్నికి, వచ్చి అబుర్వే అనగా ఏం చేస్తారు? ఆపుతారు. వీడు ఇటు పోతాడు, వాడు అటు పోతాడు. బలవంతుందే రాజ్యం. బలవంతుడు వచ్చి శాంతి అని చెప్పొచ్చు. ఒకప్పుడు మనం శాంతి అని ఎందుకు చెప్పినామంటే మనం బలంగా ఉండే మన మాట అందరూ వింటుండే. ఇప్పుడు మళ్ళీ మనం ఆ శాంతి చెప్పాలి ప్రపంచానికి, ఆ శాంతిని మనం ఇవ్వాలి అంటే మనం బలంగా తయారు కావాలి. అదృష్టవశాత్తు ఆ బలంగా తయారవుతున్నటువంటి క్రమంలో మనం అందరం పుట్టినాం. తిరిగి కొన్ని తరాలకు చరిత్ర తెలియకుండా పోయింది, కానీ తిరిగి చరిత్ర తెలుసుకుంటున్నటువంటి సమయంలో మనం పుట్టినాం, పెరిగినాం, మనకంటూ కొంత జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాలి, చేయాలి. అన్న ఏం పోతుంది అన్న? పోతే నిజంగా చెప్తున్నా కదా, ఏం లేదు పోయేది. ఎవ్వడు ఏం చేయలేడు. ఒక్క భయాన్ని మనం తీసి పక్కకు పెడితే ఎవ్వడు ఏం చేయలేడు. ఆ భయం మాత్రమే మనల్ని ఏం చేసినా చేస్తుంది. ఆ భయం మాత్రమే మనల్ని చంపుతుంది. ఆ భయం పక్కకు పోయిందంటే ఏదన్నా మనమే చేయగలుగుతాం, మనం మాత్రమే చేయగలుగుతాం. భారత్ మాతాకి! 2 చేతులు లేపొచ్చా? 2 చేతులు లేకపోతే ఏమైతున్నదంటే ఎవరు పడితే వాళ్ళు హనుమాన్ శోభాయాత్రలల్లా చేతులల్లో ఏది పడితే అది పట్టుకొని పైకిస్తున్నారు. ఒకప్పుడు ఏమైతుండే అంటే హనుమాన్ శోభయాత్రలు జరుగుతూ ఉంటే పైనుంచి పూల వర్షం భగవంతుడు ఇస్తుండే అనుకుంటుండే. ఇప్పుడు పైనుంచి పూల వర్షాలు పడతలేవు, వేరే వర్షాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మనం చేతులు కిందికి కట్టుకొని పోతున్నాం. చేతులు కిందికి కట్టుకొని కాదు, చేతులు లేపాలి. ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకళ్ళ ఒకళ్ళు పట్టుకుంటే చాలు, అన్ని సెట్ అయిపోతాయి. భారత్ మాతాకి! వారే వా, సూర్యుని కూడా ఎంత అందంగా ఉన్నది. సనాతన వైదిక ధాముకి జై శ్రీరామ్! ఇంకా కూర్చుని అన్నాను మళ్ళా సేమ్. అంటే ముందు కూర్చున్న వాళ్ళకి మా చేతులు అందుతలేవా? నా లేపొచ్చే, మన కోసమే ఈ దేశం. భారత్ మాతాకి!